6వ తేదీ అక్టోబర్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి లేవీ కాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొందము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు అని, పరిశుద్ధులుగా ఉండడానికి కోరుకుంటున్నారు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధత అంటే దేవుని చేత వేరు చేయబడుట అని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దైవ చిత్తానుసారంగా జీవించుట, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారంగా జీవించుటకు దేవుడు మనను ప్రత్యేకించారు అనే విషయాన్ని మనము గుర్తించవలసి ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించుటయే. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించుట కూడా ఆ పరిశుద్ధతలో ఇమిడి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమునకు దూరంగా జీవించడము, లేకపోతే మంచిని మాత్రమే మనం చేస్తూ చెడును పూర్తిగా మనం విసర్జించడము అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాము. స్వచ్ఛమైన మంచి మనస్సు కలిగి ఉండట అనేది పరిశుద్ధ జీవితంలో ఇమిడి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణము. కాబట్టి ప్రియులారా, దేవుని పిలుపును, దేవుని స్వభావాన్ని గ్రహించి మనము జీవించినప్పుడు ఆ జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. దైవ గ్రంథములో పేతురు భక్తుడు పరిశుద్ధతకు సంబంధించినటువంటి అమూల్యమైన సంగతులను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అది పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 18 వచనాలలో పరిశుద్ధత అనేది మనము కోరుకున్నప్పుడు, పరిశుద్ధ జీవితము ద్వారా మన జీవితంలో సంభవించేటువంటి లేక మనము కలిగి ఉండేటువంటి కొన్ని అనుభవాలను గురించి ఆ భాగంలో చూస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేశారు. కనుక అలాంటి పరిశుద్ధ జీవితాన్ని మనం ఎంతగానో అపేక్షించవలసిన వారమై ఉంటున్నాము. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో కనిపిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని వ్రాయబడింది. అంటే పరిశుద్ధత నుండి పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనము చేరుట అనేది దేవుని యొక్క సంకల్పము. అయితే ప్రియ స్నేహితులారా, పరిశుద్ధత మనకు ఎలా సహాయపడుతుంది అనంటే మనము ప్రభువు వలె మారుటకు మనకు సహాయపడుతూ ఉంటుంది. కనుక ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని అధికంగా అపేక్షిస్తూ ఉంటారో వారు తమ స్వభావాన్ని ప్రభువు వలె మార్చుకోవడానికి వారికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కనుక పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాము. అలాగే ప్రభువు కొరకు జీవించడానికి కూడా పరిశుద్ధత అనేది మంచి సాధనము అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేశారు. ఎన్నో పర్యాయములు ప్రియులారా, మనము లోకంలో జీవిస్తుంటున్నాము, లోకస్తులుగానే జీవిస్తూ ఉంటున్నాము. కానీ క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తు కొరకు జీవిస్తూ, క్రీస్తులాగా జీవించాలి అనంటే పరిశుద్ధత అనేది మనకు చాలా చాలా అవసరము
అనే విషయాన్ని గుర్తించాలి. అందుకని పౌలు గారు కూడా చెప్పారు, మీ దేహము దేవుని ఆలయము అని చెప్పి. కనుక దేవాలయంలో ఉండవలసింది కేవలం పరిశుద్ధత. కనుక ప్రభు బిడ్డలు ఒక దేవాలయం అయితే వారు పరిశుద్ధతను ఎంత అధికంగా కలిగి ఉండాలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత కలిగినప్పుడు మనము తోటి వారికి స్వచ్ఛమైన మనస్సుతో సహాయపడగలుగుతూ ఉంటాము. ఎక్కువ పర్యాయము స్వార్థము అనేది లోకములో పేరుకుపోవడానికి గల కారణం ఏమిటంటే, కేవలం ప్రియ స్నేహితులారా, ప్రభు యొక్క స్వభావం మనలో లేకపోవడమే. అదే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పేతురుభక్తుడు కొర్నేలి ఇంటి దగ్గర చెప్పినటువంటి మాట, ప్రభు అందరికీ మేలు చేస్తూ ఆయన సంచరించుచూ ఉండెను అని వ్రాయబడింది. అంటే మేలు చేసేటువంటి స్వభావము అది దేవుని స్వభావము. ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అంటే ప్రభువులో ఉన్న పరిశుద్ధత మనలో కూడా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆ రీతిగానే ప్రియులారా, పరిపూర్ణమైన హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించడానికి పరిశుద్ధత అనేటువంటి లక్షణం మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మనం మనలను ఎంతో ప్రేమించుకుంటున్నాము, లోకాన్ని కూడా మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నాము. కానీ దేవుని పట్ల మనకున్న ప్రేమ చాలా స్వల్పము అనే సంగతి మనకు తెలుసు. ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాము? అన్నిటికీ మన జీవిత పరిస్థితులకు ఆధారము దేవుడే అయ్యుండగా, సమస్తము దేవుని నుండి మనం పొందుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎందుకు మనము అంతగా తక్కువ కలిగి ఉంటున్నాము అనంటే, ఇదిగో ప్రియులారా, ఈ స్వభావం మనలో లేనందుచేతనే. పరిశుద్ధత కలిగినటువంటి వారు సంపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తారు. కేవలం దేవుని పట్ల మాత్రమే వారు ప్రేమ కలిగి ఉంటారు. బైబిల్ చెప్తా ఉంది, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు అని చెప్పి, అనగా అత్యధికమైనటువంటి మిక్కిలి శ్రేష్టమైన ప్రేమ కేవలం దేవునికి మాత్రమే ఎప్పుడు మన జీవితంలో నుండి చూపిస్తాము అనంటే, పరిశుద్ధత అనేటువంటి గుణాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు, అలాగే దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా మనం లోబడతామండి. పరిశుద్ధత అనేటువంటి అనుభవంలోనికి వస్తే గనక చాలా పర్యాయములు ప్రియ స్నేహితులారా అవిధేయులుగానే ఉంటున్నాము. దేవుని మాట మనకు తెలుసు, దేవుని ఆజ్ఞ మనకు తెలుసు, దేవుని ఆలోచన మనకు తెలుసు, దేవుని చిత్తమేంటో మనకు తెలుసు, కానీ మనం అప్పగించుకోలేకపోతున్నాము. కారణం దేవుని స్వభావానికి అనుగుణమైనటువంటి పరిశుద్ధత మన జీవితంలో కొరతగా ఉన్నందుచేత. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని గమనించినప్పుడు ఎంత విధేయత, తండ్రికి ఎంత లోబడి ప్రభు జీవిస్తూ ఉండేవారు ప్రియులారా. కనుక అదే స్వభావము మన జీవితంలో కూడా ఉంటుంది. ఎప్పుడు అనంటే పరిశుద్ధతను సంపూర్ణంగా మనం అపేక్షించినప్పుడు. అలాగే జ్ఞానయుక్తమైన నిర్ణయాలు, మనము తొందరపాటు నిర్ణయాలు కాకుండా, పరిపూర్ణత లేని నిర్ణయాలు కాకుండా, జ్ఞానము లేని నిర్ణయాలు కాకుండా, ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానయుక్తమైన నిర్ణయాలు మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రియులారా, మనము పరిశుద్ధతను తప్పనిసరిగా మన జీవితంలో పొందుకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తీసుకునే నిర్ణయాలు చూస్తే, అనగా ఈ భూలోక జీవితంలో యేసయ్య తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు, ప్రభు ఎన్నుకున్నటువంటి మార్గాలు, ప్రభు కోరుకున్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ గమనించినప్పుడు అవి ఎంత ఉన్నతంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, మన ఆలోచనలు, మన తీర్మానాలు చాలా శ్రేష్టంగా ఉండాలి అనంటే మన జీవితంలో పరిశుద్ధత సమృద్ధిగా మనం కలిగి ఉండాలి. ఇక చూస్తే గనక పేతురుభక్తుడు వ్రాసినటువంటి భాగంలోనే మరొక మాట ఏమిటంటే, ప్రలోభాలన్నిటినీ కూడా అధిగమించడానికి, మోసకరమైనటువంటి వాటన్నిటిని కూడా జయించడానికి తప్పనిసరిగా పరిశుద్ధత కావాలి. ఏది మోసము అనంటే, విడుదల అనేది కేవలం మన క్రియల వలన కలగలేదు. దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువైన రక్తము చేత మనకు లభించింది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
కనుక ప్రియులారా, అపవాది ఎన్నో రీతులుగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అపవాది ఉచ్చులలో నుండి మనము విడిపించబడ్డానికి, వాడి ప్రలోభాలకు మనం గురి కాకుండా ఉండడానికి మన జీవితాన్ని పరిశుద్ధతతో నింపుకోవాలి. పరిశుద్ధత కలిగినటువంటి వారు సత్యాన్ని ఎరిగిన వారుగా ఉంటారు. వారు మోసగించబడ్డానికి అవకాశం కనిపించదు ప్రియ స్నేహితులారా. కనుక ప్రభు పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచిన కారణము మనం పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఇక్కడ పేతురు భక్తుడు చెప్పాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అన్ని విషయాల్లో కూడా, జీవితం అంతటిలోనూ కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈరోజు పరిశుద్ధ దినము, దేవుణ్ణి ఆరాధించే సమయము. ఆరాధన కొరకు కూడా మన జీవితంలో ఉండవలసింది పరిశుద్ధత. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని వాక్యములు చదువుతూ ఉన్నాము. కనుక పరిశుద్ధ జీవితం లేకుండా దేవుణ్ణి ఆరాధించిన అది దేవునికి అంగీకృతం కానే కాదు ప్రియులారా. కనుక మన జీవితాన్ని పరిశుద్ధత కొరకు ప్రభు చేతులకు సంపూర్ణంగా అప్పగించుకుందాం. పరిశుద్ధపరచు యెహోవా అని మనం ఆరాధిస్తున్న దేవుడు పిలువబడుతూ ఉన్నారు. కనుక మనల్ని పరిశుద్ధపరచగలరు, పరిశుద్ధమైన జీవితంలో నడిపించగలరు, శ్రేష్టమైన అనుభవాలతో మన జీవితాన్ని నింపగలరు. అప్పుడు మన జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. అలాంటి గొప్ప జీవితం ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. ఘనమైన మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ దినమందు ప్రభువా, మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీరు పరిశుద్ధులు నాయన, మమ్మలను పిలిచి ఉన్నారు. మేము పరిశుద్ధులుగా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రభువా. మమ్మలను ప్రత్యేకపరిచింది పరిశుద్ధతలో జీవించడానికే. మమ్మలను ప్రభు ఏర్పాటు చేసుకుంది మేము పరిశుద్ధత కలిగి మీకు మహిమకరంగా జీవిస్తాము అని మా ప్రభువా. మమ్మలను వేరుపరిచిన దేవా మీకు స్తోత్రాలు. నేను మిమ్మల్ని లోకములో నుండి వేరు చేశాను అని మాట్లాడుతున్నారు ప్రభువా, మీకు వందనాలు. చీకట్లో నుండి మిమ్మలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాను అని మాట్లాడుతున్నారు తండ్రి. పాపము నుండి విడిపించి మమ్మలను పరిశుద్ధపరిచిన దేవా మీకు స్తోత్రాలు నాయన. కనుక పరిశుద్ధతను ఎంతగానో అపేక్షిస్తూ ప్రభువా, మీరు కోరుకున్న రీతిగా మా జీవితాలను మేము కలిగి ఉండి మిమ్మలను ఘనపరిచే భాగ్యమును మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. వారికి, వారి కుటుంబాలకు క్షేమము కలుగచేయండి ప్రభువా. ఎవరు బలహీనంగా, ఎవరు అనారోగ్యము చేత తీవ్రమైనటువంటి ప్రభువా పరిస్థితులను ఎదుర్కొంటూ బాధించబడుతున్నారు ప్రభువా, వారి పట్ల మీ దయ చూపించండి యేసయ్య. వారికి మీ స్వస్థతను దయచేయండి, విడుదల ప్రసాదించండి, మేలు కలుగు చేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని కూడా దేవా, మీ పరిశుద్ధత చేత నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదైనా పరిచర్యలో మీరు తోడుగా ఉండి మీ ఆత్మ అభిషేకమునిచ్చి వారిని వాడుకొని మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.